జై గురుదత్త శ్రీ గురుదత్త. ఒక భారత పౌరుని ఆవేదన. ఇదెక్కడి న్యాయం? ఒక వాహనం నడపాలంటే పరీక్ష, ఒక విద్యార్థికి సీటు కావాలంటే పరీక్ష, ఒక టీచర్ అవ్వాలంటే పరీక్ష, ఒక మీ సేవా కేంద్రం పెట్టాలంటే పరీక్ష, ఒక డాక్టర్ అవ్వాలంటే పరీక్ష, ఒక గుమాస్తా అవ్వాలంటే పరీక్ష, ఒక లాయర్ అవ్వాలంటే పరీక్ష, ఒక కలెక్టర్ అవ్వాలంటే పరీక్ష, ఒక పురోహితుడు కావాలంటే పరీక్ష. కానీ ఏ విధమైన పరీక్షలు లేకుండా తీసుకునేది రాజకీయం. మన పిల్లలకు పాఠాలు చెప్పేవారు క్వాలిఫైడ్స్ ఉండాలి, కానీ మనల్ని పరిపాలించేవారు క్వాలిఫైడ్స్ అక్కర్లేదు. ఇది ఎంత శోచనీయమైన విషయం. కనీసం వారు అందుకున్న నియామక పత్రాన్ని కూడా చూసి చదవలేని వారు కూడా మన పాలకులు అవుతున్నారంటే అది ఎంత బాధాకరమైన విషయం. మనం నేటి సమాజంలో ఎందరినో చూస్తున్నాం. ఒక ఉద్యోగి 58, 60, 62, 65 ఏళ్ళకి రిటైర్మెంట్ అవ్వచ్చు. కానీ విచిత్రం ఏమిటంటే 65, 70, 75 వచ్చినా మేము చిన్నపిల్లలు అనుకుంటారు. మాకు పోస్టులు కావాలనుకుంటారు, హోదాలు కావాలనుకుంటారు, పదవులు కావాలనుకుంటారు. రాజకీయాల్లో రామకృష్ణ అని అనుకోరు. మాకు రాజకీయాలు కావాలి, మాకు పెద్ద పెద్ద పోస్టులు కావాలి, మేము ఉద్ధరించాలి ఈ దేశాన్ని అనుకుంటారు. ఎందుకు మన అర్హతలు మనకి గుర్తుకు రావు? 75 ఏళ్ల వయసులో నువ్వు ఆల్రెడీ చేసి ఉన్నావు కదా. నువ్వు కింద వాళ్ళకి ఇస్తే ఏమైంది? చిన్నవాళ్ళని అభివృద్ధి చేయాలిగా. ఎందుకు ఇలా జరుగుతోంది? మనకు అవసరమైన వాటిని రాజ్యాంగ సవరణ చేసుకోవడం లేదా? ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం? ఎవరి అసమర్థత ఇది? నిజానికి 60 ఏళ్ళు దాటితే వయసు సహకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకు ఈ తాపత్రయం? ఒక్కసారి ఒక 1/2 కిలోమీటర్ కూడా మీరు నడవలేరే? ఏసీ లేకుండా ఉండలేరే? తెలుగులో కూడా సంతకం చేయలేని మహానుభావులు ఎందరో ఉన్నారే? నవ సమాజానికి నిర్మాణం కావాలంటే రాజకీయ నాయకులకు కూడా సంబంధిత సబ్జెక్టుపై పరీక్షలు పెట్టాలి. ఉపాధ్యాయుడి కావాలంటే ఓసీకి 60% మార్కులు వస్తేనే పాస్ మార్కు అని డిక్లేర్ చేయలేదా? 150కి 90 మార్కులు అంటే 60% మార్కులు వస్తేనే వాడు పరీక్ష పాస్ అయినట్లుగా గుర్తించి అర్హత ఇస్తున్నారే. అప్పుడు రాజకీయాల్లో ఎందుకు అర్హత పరీక్ష పెట్టరు? అర్హత పరీక్ష పెట్టి అర్హులైన వారిని రాజకీయ నాయకులుగా తీసుకుంటే ఆ ఎలక్షన్స్కి పంపిస్తే అప్పుడు ఆ స్థితి ఏంటో వాళ్ళకే అర్థమవుతుంది. చదువుకున్న వాడికి అనేక రకాలైన పరీక్షలు పెట్టి వాడి మనస్సుని విరిచేసి అక్కడే డిస్క్వాలిఫై చేసేస్తున్నారే. రాజకీయాల్లో ఎందుకు జరగదు? కేవలం డబ్బే ప్రధానంగా నడిచిన రోజున రాజకీయాలు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాయి. అధికారమే కావాలి అనుకునేటటువంటి రాజకీయ నాయకులు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అది సరైన విధానం కాదు. మా చిన్నతనం నుండి వాళ్ళేనా? కొత్త వాళ్ళకి స్థానం లేదా? కొత్త వాళ్ళు రాజ్యాన్ని ఏలలేరా? రాజ్యంలో కూర్చుని రాజ్యాంగాన్ని పరిరక్షించలేరా? అర్హతా పరీక్షలు ప్రతిదానికి పెట్టి రాజకీయాలకి అర్హతా పరీక్ష ఉండదా? డబ్బే అర్హతా పరీక్ష. ఇది మారనంత వరకు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. జనాల్ని మోసం చేస్తూనే వెళుతూ ఉంటాయి. రాజ్యాంగంలో మనకు అవసరమైన వాటిని సవరణలు చేయలేదా? ఇప్పుడు ఎందుకు చేసుకోలేము? ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే అర్హతా పరీక్ష పాస్ అయి ఆ తర్వాత ప్రజల ఆమోదయోగ్యం పొంది ఉంటేనే అసలైన రాజకీయ నాయకుడు అవుతాడు. అంటే చదువుకున్న వారు రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఎంతోమంది ఎన్నో రకాలైన తెలివితేటలతో ఉండి జ్ఞానం సంపాదించుకుని ఆ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేకపోతున్నారు. ఎందువలన? కేవలం డబ్బే రాజ్యం వెళుతుంది కాబట్టి రాజకీయాల్లోకి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి నవ సమాజం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కూడా అర్హతా పరీక్ష పెట్టి పాస్ అయితేనే వాళ్ళని తీసుకుని అప్పుడు ప్రజల ఆమోదయోగ్యాన్ని పొందడానికి వాళ్ళని పంపించాలి. అదే సరైన విధానం. సవరణలు మనం చేసుకున్నప్పుడు రాజ్యాంగంలో ఇది కూడా సవరణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
చిన్న చిన్న వాళ్ళకి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, తెలివైన వారు ఎందరెందరో అజ్ఞాతంలో ఉండిపోతున్నారు. వాళ్ళ యొక్క తెలివితేటలు ఈ దేశానికి ఎంతో అవసరం. అటువంటి వారిని ప్రోత్సహించాలని మనసారా కోరుకుంటూ, ఆశిస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.